ఈరోజు మాకు ప్రాణహాని జరిగింది సార్. నన్ను నా బిడ్డని నిర్దాక్ష్యంగా కాల్ చేశాడు సార్. పెట్రోల్ వేసేసి అగ్గిపిల్ల గీసేశాడు సార్. కరెంటు చాన్ భాష తన భార్య కూతురు నలుగురు కలిసి లోపల దాంకొని కూతురు భార్య కరెంట్ చానని పంపించాడు సార్. నా బిడ్డ నేను అప్పుడే నా బిడ్డ ఆడ కూర్చొని ఉన్నాడు. నేను బయట నుంచి వస్తూ ఉన్నాను. నన్ను చూసి పరిగిస్తూ వచ్చేసి కరెంట్ చానా నా బిడ్డ పైన పెట్రోల్ పోసేసాడు. నేను లాక్కొని పోయేసరికి నా మీద కూడా పోసేసాడు సార్. మేము ఇంట్లో పరిగెత్తా వెళ్ళేసరికి ఇంట్లోకి కూడా వచ్చి తలుపు కొట్టాడు. మేము భయపడి లోపల నుంచి తలుపు వేసేసాం సార్. అగ్గిపుడ కూడా గీసేసాడు. ఇప్పటికి 2 సార్లు వచ్చి మిమ్మల్ని పొడి చేస్తాను, మిమ్మల్ని కాల్ చేస్తాను, మిమ్మల్ని ఇక్కడ కాపురం చేయనీను అని చెప్పి ప్రతిరోజు టార్చర్ పెడతానే ఉన్నాడు సార్. మాకు ప్రాణహాని ఉంది సార్. ఈరోజు నేను అంత పెద్ద బిడ్డని నేను కాపాడుకోగలుగుతానా చెప్పండి? ఇంకా పెద్ద బాటలు తెచ్చి పెట్రోల్ పోసేసాడు. ఈరోజు నా బిడ్డను ఎవరు తెచ్చిస్తారు సార్? నన్ను చెప్పండి. ఎన్ని మాటలు అంటాడు సార్. మాకు ప్రతిరోజు భయంగా బతుకుతా ఉన్నాం సార్. సార్ మాకు రక్షణ ఇవ్వండి, మేము బతకలేకున్నవాడా, మాకు రక్షణ ఇవ్వండి సార్. ఈరోజు నేను అంత పెద్ద బిడ్డను కోల్పోతే, నా ఇల్లు నేను నా బిడ్డలు కాలిపోతే తనకేం వస్తుంది? మా కోసం ఎందుకు కక్ష కట్టాడు సార్? దీని కర్మ క్రియ అంతా ఆ అహ్మద్ చాన్ బాషా భార్య రఫియా వాళ్ళ 4 ఇళ్ళు కలిసి చేస్తూ ఉన్నారు సార్. ఈరోజు మాకు కాపాడండి సార్. నాకు భయంగా ఉంది సార్. నా బిడ్డను ఎలా అన్నా కాపాడుకోవాలా? ఈరోజు నిర్దాక్ష్యంగా చూడండి సార్. నా వాళ్ళంతా పెట్రోలే సార్. నా బిడ్డ వాళ్ళంతా పెట్రోలే సార్. మీకు వాళ్ళకి ఏందమ్మా గొడవ? సార్ మాకు వాళ్ళకి గొడవ పక్కన ఫ్లాట్ ఒకటి ఉంది సార్. ఆ ఫ్లాట్ ఈదిలోకి వచ్చారు. ఈదిలోకి వచ్చేసరికి ఈది నలుగురిదని చెప్పి 4 నిలబడి ఈదిలోకి రాబాకండి, మీ హద్దులో మీరు కట్టుకోండి అని చెప్పాము సార్. అంతే, దానికి మించి మేమే వాళ్ళని వదిలేదు సార్. కోర్టులో ఉందా సమస్య? ఉంది సార్. ఆ మాట సార్. ఇంకా దానికి మించి ఇచ్చున్నాం సార్. ఉంది సార్. మొన్న భయపడి ఎస్పీ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇచ్చొచ్చాం సార్. మాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని కాపాడండి అని కూడా అన్నాం సార్. కరెంట్ చానాకి ఏం సంబంధం ఆ స్థలంతో? కరెంట్ చానా అన్న కూతురుది సార్ ఆ స్థలం. కరెంట్ చానాది కూడా కాదు, కరెంట్ చానా అన్న కూతురుది సార్ ఆ స్థలం. అహ్మద్కి ఏం సంబంధం? అహ్మద్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు సార్. అహ్మద్కి దానికి ఎటువంటి సంబంధం లేదు. డబ్బు తీసుకొని వాళ్ళ కాడ లంజగుండిదనం చేసుకొని రాజకీయం చేతిలో పెట్టుకొని అందరినీ తీసుకొని మమ్మల్ని టార్చర్ పెడతా ఉన్నాడు సార్. ఈరోజు వెనక నిలబడి తను రాకుండా ఆడి నుంచి శబ్దాలు వినబడతానే తనని పంపించాడు సార్. నేను ఎప్పుడు బయట నుంచి వస్తూ ఉన్నానో నిర్దాక్షిణంగా మా ఇద్దరి పైన పెట్రోల్ వేసేసాడు సార్. పోలీసులు కూడా తీసుకొచ్చారు సార్. ఆ బాటిల్ అగ్గిపుల్ల మా ఇల్లంతా వీడియో తీసుకొని వచ్చారు సార్. పోలీసులు, ఎస్పీ సార్ వచ్చారు, కానిస్టేబుల్ వచ్చారు, అందరు వచ్చారు సార్.